చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ రహస్య విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం జరిగింది. పులిహోర ప్రసాదంలో నత్తొచ్చింది. నత్త విషయం ఎంత రాద్ధాంతమైందో తెలుసు. ఆఖరికి భక్తులపైనే కేసులు పెట్టేశారు. ఇది ఎలా జరిగిందన్న దానిపైన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. ముక్కోటి ఏకాదశి నాడు ముక్కంటికి అపచారం జరిగింది. దుండగులు కపాలేశ్వర శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. అయిపోతే దుర్గగుడి, దుర్గమ్మ పాదాల చెంత కూర్చొని మనం పరిపాలన చేస్తున్నాము, సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నాము, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాము. ఆ ఆలయానికి 3 గంటల పాటు కరెంటు తీసేస్తే దీని గురించి ఒకరైనా క్వశ్చన్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారా? ఎక్కడ తప్పు జరిగిందో నిలదీశారా? ఎంత ధైర్యం ఉండాలి? ఎవరు చేయాలి? ఈ బిల్లులు కొట్టే వాళ్ళు, ఆ చిన్న ఎంప్లాయీస్ చేయగలరా? చేయలేరు. లైన్ మ్యాన్ వచ్చి చేయగలరా? చేయలేరు. ఏ స్థాయిలో జరగాలి? ఏపీసీపీ డీసీఎల్ అంటే ఏంటిది? కృష్ణా, గుంటూరు, ఇటు సిఆర్డిఏ, అటు ప్రకాశం, వీటన్నిటికీ విద్యుత్ సరఫరా చేసేటటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థకు సీఎండీనో ఉన్నతాధికారో ఈ స్థాయి అధికారులు నిర్ణయం తీసుకుంటే కానీ కరెంటు కట్ చేయడం అనేది జరగదు. మరి 3:30 గంటలకు పైగా కరెంటు కట్ చేసేసారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. నేను అడుగుతున్నాను సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే హైదరాబాద్లో గీతం యూనివర్సిటీ కరెంటు బిల్లులు కట్టలేదు సార్. ఎంతో తెలుసా? 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టలేదు. హైకోర్టు ఆశ్చర్యపోయింది. మనం అడగాల్సింది గీతం వాళ్ళని కాదు. వాళ్ళు కట్టరు, వాళ్ళ అధికారమో ఇంకోటో ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఏం చేస్తున్నారు? విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇదే సూత్రం అక్కడ కూడా వర్తించాలి కదా. 3:30 గంటలు ఒక దేవాలయంలో అదే అమ్మవారి పాదాల చెంత కూర్చొని మనం పరిపాలన చేస్తున్నాం. 3:30 గంటల పాటు కరెంటు కట్ చేసేస్తే పవన్ కళ్యాణ్ లాంటి సనాతన ధర్మాన్ని నమ్మే లాంటి వ్యక్తులు, ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, ఇలా పట్టుకొని గీతం యూనివర్సిటీకి 118 కోట్ల విద్యుత్ బకాయిలుంటే ఎవ్వడూ ధైర్యంగా ముందుకెళ్ళి పవర్ కట్ చేయలేదు. అమ్మవారి గుడికి పవర్ కట్ చేసేంత ధైర్యం మీకు ఎవరిచ్చారని పవన్ కళ్యాణ్ గారు అడగాలి, నేను కాదు అడగాల్సింది. ఇలా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అడగాలి. మరి ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడికి పోయింది సనాతన ధర్మం? శివశంకర్ గారు ఏమైపోయారు? పవన్ కళ్యాణ్ గారు వారు కూడా మాయమైపోయారు. సార్, మీరు దుర్గగుడి గురించి మాట్లాడుతున్నారు. దుర్గగుడితో పాటు నిన్న ద్రాక్షారామంలో పురాతనటువంటి శివలింగాన్ని ధ్వంసం చేస్తే ఇంతవరకు దాని గురించి కనీసం ట్విట్టర్ లో కానీ కనీసం అంటే ఏం లేదు. మీరు అన్నట్టు అనేకమైనటువంటి ఈ హిందూ దేవాలయాల మీద, భక్తుల మీద, దీని మీద దాడులు జరుగుతాయి. ఎన్ని జరుగుతున్నా కూడాను క్వశ్చన్ అనేటువంటిది ఉండదు. మొన్న సింగనమలలో ఒక పంతులు గారు, పూజారి, పురోహితులు ఆ గుడిలో పూజలు చేస్తా ఉంటే ఈ టీడీపీ నాయకులు చెప్పినట్టు కూటమి నాయకులు చేయలేదని చెప్పి ఆ స్వామిని ఎట్లా ఏడిపించారో ఆయన నిరాహార దీక్ష పోలీసులు అరెస్ట్ చేశారు. దేవాలయం నుంచి వెలివేశారు పురోహితుడిని. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఒకటి కాదు, 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతేనే అనేకమైనటువంటిది. నిన్న ప్రసాదంలో నత్తపడింది అనేసి భక్తులు ఆందోళన చెందితే వాటిని చూపిస్తే సనాతని అనేటువంటి ఆయన రెస్పాండ్ కాకపోగా ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇది మనం ప్రస్తావించాలి. ముఖ్యంగా ఈ వ్యక్తి మీద, ప్రసాదం మీద ఇలా పుట్టిందయ్యా అనేటువంటిది ఇమ్మీడియట్ కేసు పెట్టారు. నేను ఒకటే సూత్రం అడుగుతాను సార్, జంతువుల కొయ్యి నెయ్యి కలిసింది అని తిరుమల లడ్డు మీద నానా యాగి చేశారు కదా, ఎందుకు మరి ఎఫ్ఐఆర్ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టలేదు? ఎందుకు లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పారు కదా, ఆయన పైన కూడా కేసు పెట్టాలి మీరు అన్నట్టుగా. ఖచ్చితంగా కదా. ఇది నత్త పడిందని చెప్పి సాక్షాత్తు చూయించారు. మీరు ఎందుకు కేసు పెట్టారు? అంటే నత్త పడలేదని మీరు పెట్టారా? నత్త పడిందనా? ఇతను బయటకు వచ్చి చెప్పాడనా? ఏదో ఒకటి ఎంక్వైరీ అనేటువంటి చేయాలి కదా. ఇమ్మీడియట్ ఎఫ్ఐఆర్ పెట్టారు కదా. సేమ్ నెయ్యి తిరుమల లడ్డూలో అయోధ్యకు పంపారు అనేటువంటిది అన్నారు. ఈ రోజు మళ్ళీ కాదు వెజిటబుల్ ఫ్యాటీ అన్నారు. సో ఇదంతా కూడా డిబేటబుల్ సార్. మీరు అన్నట్టు సాక్షాత్తు దుర్గమ్మ గుడిలో ఏదైతే ఆయన సనాతని ఫస్ట్ ఎర్రగది డ్రెస్ వేసుకొని తిరుమలలో ఏదో అన్యాయం జరిగిందని కింది నుంచి మెట్లు పైకి కడుక్కుంటూ వెళ్ళాడు కదా. ఇదే దుర్గగుడిలోనే కింది నుంచి పైకి కడుక్కుంటూ వెళ్ళాడు, పైనుంచి కిందికి కాదు, కింది నుంచి పైకి మెట్లు కడుగుతూ వెళ్ళాడు కదా. అదే విజువల్స్ కూడా చూపిస్తారు చక్కగా, టైమ్లీ. మరి ఈ వ్యక్తి అంత పరమ పవిత్రంగా ఏదో జరిగింది ఎక్కడో అని చెప్పి మీరు క్రియేట్ చేసినటువంటి న్యూస్ ఫ్యాక్టరీ నుంచి చేసిన వార్తకి ఇలా రియాక్ట్ అయ్యారే. సాక్షాత్తు అమ్మవారి దాంట్లో 3:30 గంటల పాటు పవర్ అనేటువంటిది లేకుండా చేస్తే
ఎందుకు కనీసం అంటే కనుక మీరు ఎందుకు దాన్ని దర్శించలేదు, ఎందుకు పెట్లు అడగలేదు, ఎందుకు అక్కడ అడగలేదు, ఎందుకు ఆ సిఎండి అధికారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే తెలిసే చేశారు కదా. సేమ్ మరి ఇదే గీతంస్ మీరు చక్కగా చెప్పారు ఎగ్జాంపుల్. గీతంస్ లో 100 కోట్ల పైన ఉన్నటువంటి దాన్ని మీరు బిల్లులు కట్టకపోతే కనీసం అక్కడ చూడడానికి కూడా వెళ్ళలేదే. ఒక మరి స్విచ్ ఆన్ నొక్కలేకపోయారు, ఆఫ్ ఎందుకు చేయలేకపోయారు, చర్యలు ఒక లైట్ ఆఫ్ తీసుకోలేదు? చేయలేకపోయారు గీతం యూనివర్సిటీలో, అదే ఒక లైట్ ఆఫ్ చేయలేరు కదా. సాక్షాత్తు అమ్మవారిని హైదరాబాద్ లో. అమ్మవారిని రైట్, ఇది ఎక్కడైనా వేరే కూడా వేరే అధికారులే రాష్ట్రాలు కదా. కావచ్చు. ఈ జనం పవర్ అర్థం చేయాలి. చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గీతం యూనివర్సిటీకి విద్యుత్ అధికారులు విద్యుత్ లేని పరిస్థితి ఉంటే ఏపీలో దుర్గ గుడికి కూడా తీసేస్తారు. అక్కడ మనం సనాతన ధర్మాన్ని, హైందవ అదే. ధర్మాన్ని గొప్పగా పాటిస్తున్నట్టు లెక్క. ఎస్ ప్లీజ్, సమయం తక్కువ ఎక్కడ ఉంది. సార్ ఈయన సురేష్ కూడా గారు. ఎక్కడున్నారు సార్? ఈయన Yes. ఈయన ఈయన డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారు సార్? ఆయన కూడా వీళ్ళంటే విదేశాలకు వెళ్ళారు పాపం. ఇక్కడేమో కూటమి జనసేన నాయకులు వాళ్ళు ఇల్లు Yes. కనీసం అంటే వస్తారు కదా. లేదా అధికారులు గాని ఒక ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం మంత్రి లేదా సకల శాఖ మంత్రి ఉంటారని బొకేలను తీసుకొని వస్తారు. సంప్రదాయం Right. ప్రతి సంవత్సరము Yes. ఎక్కడైనా చూడండి, తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, జనవరి 1 వచ్చిందంటే అధికారులందరూ కూడా వెళ్ళి లేదా ముఖ్యమైన నాయకులు మంత్రులు వెళ్ళేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం. కానీ ఈ రాజధానిలో ఎవరు లేరు సార్. ఎవరు ఇది లేరు, రాజధానిని మనమే పిలుచుకుంటారు, ఎవరు లేరు. ఖాళీ రాజధాని రాజధాని ప్రాంతంలో ఖాళీ. రైట్. ఎస్ సురేష్ గారు ప్లీజ్, సమయం తక్కువ ఉంది, ఒక 1 minute మాట్లాడండి తర్వాత. మీరు యాక్చువల్ గా కొన్ని ఘటనలే చెప్పారు సార్. ఆ, సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో సాక్షాత్తు గంగమ్మ దేవస్థానంలో వెండి వస్తువులను ఈవోని ఎత్తుకొని వెళ్ళిపోతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అవును. అదేవిధంగా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ అయింది. అవును. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ అయింది. నిన్నటికి నిన్న తిరుమలలో ఒక విశ్రాంతి భవనాల్లో గుడ్లు తీసుకొచ్చి భక్తులు గుడ్లు తిన్నారని చెప్పి ఒక వార్త. ఆ, అదేవిధంగా సిబ్బంది నాన్ వెజ్ మాంసాహారాన్ని తింటూ పట్టుబడ్డారు. ఎస్. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దీనికి పాప పరిహారం చేయట్లేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏదైనా ఆదేశం వస్తే అప్పుడు వారు పాప పరిహార దీక్షలు చేస్తారు, మెట్లు గడుగుతారు, Yes. లేదంటే సనాతన అవతారం కూడా ఎదుగుతారు. ఇప్పుడు ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో అపచారాలు కాదా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అపచారాలు కాదా? ఇవన్నిటి మీద ఎందుకు ప్రశ్నించడం లేదు సనాతనవాది అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు? అంటే మీరు దీంట్లో ఉన్నటువంటి లోగుట్టును అర్థం చేసుకోవచ్చు. Correct. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారు. Right. ఆదేశం చంద్రబాబు నాయుడు గారిది, పాటింపు పవన్ కళ్యాణ్ గారిది. ఇదే Yes. తప్ప ఇంకోటి లేదని మనం అర్థం రైట్ చేసుకోవచ్చు. రైట్. ఇంద్రనీల్ గారు కన్క్లూడ్. సార్ పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజు కూడా ఒక కొత్త సినిమా గురించి పోస్టర్ అయితే ఒకటి రిలీజ్ అయింది. అవును, చూశాను. పోస్టర్ అయితే రిలీజ్ అయింది. Direction లో సో అనుకుంటాను సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ చేసుకోవాలి, మన ఫ్యామిలీ నుంచి ఏ సినిమాలు రిలీజ్ చేసుకోవాలి, ఇదంతా కట్ అండ్ యాక్షన్ ప్రొసీజర్ లో ఎవరన్నా స్క్రిప్ట్ ఇచ్చి కట్ అని చెప్తే గానీ మన యాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సనాతన ధర్మం గురించి చెప్పాలి అంటే ఇప్పుడు జరుగుతున్న అపచారాలు వైష్ణవ దేవాలయాల్లో కానివ్వండి, శివాలయాల్లో కానివ్వండి, జరుగుతున్న అపచారాలు చెప్పాలి అంటే 1 గంట సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఉంది సార్. ఇన్ని జరుగుతున్నా కూడా ఇది కేవలం రాజకీయ కోణంలో వాడుకుంటున్నప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? సరే వాళ్ళంటే రాజకీయంగా వాడుకోవాలి, ఎక్సలెంట్ క్వశ్చన్. వాళ్ళంటే రాజకీయంగా వాడుకోవాలి అంటే కూటమికి వ్యతిరేకంగా ఉన్న సందర్భాన్ని మాత్రమే సనాతనగా బయటికి రావాలి అని వాళ్ళకంటే ఒక యాక్షన్ ప్లాన్ ఉంది అనుకుందాం. హిందూ సంఘాలకు ఏమైంది? ఈ రోజున అసలు ఆంధ్రప్రదేశ్లో హిందూ సంఘాలు హిందువుల తరపున మాట్లాడే ధైర్యం కూడా లేని స్థాయిలో ఉండారా? అంటే హిందూ సంఘాలను కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది భయపెడుతుందా? అంటే హిందువుల తరపున, హిందూ ధర్మాల తరపున హిందూ సంఘాలు ముందుకొచ్చి మాట్లాడలేకపోతుంటే ఇంకా హిందూ ధర్మాన్ని కాపాడేది ఎవరు వీళ్ళ పాలనలో? సో ఇది ముందుగా హిందూ సంఘాలు రియలైజ్ అవ్వాలి అనేది నా క్వశ్చన్ సార్. ఇంకొకటి కంక్లూజన్ సార్, మొంతా తుఫాను వచ్చిన టైంలో లోకేష్ గారు అమెరికాలో పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళామని చెప్పారు. అక్కడ నుంచి ఆర్టీజీఎస్తో రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాము, విపరీతం కష్టపడుతున్నా అన్నారు. కట్ చేస్తే 31వ తారీఖు మొంతా తుఫాను తీరం దాటింది, మొత్తం దాటి వెళ్ళిపోయింది. వచ్చారు కదా 2 రోజుల ముందు, వచ్చారు, ఆ టైంకి వచ్చారు. వచ్చి 2వ తారీఖున మహిళల వరల్డ్ కప్ ఫైనల్ చూశారు. ఈ రోజుకి రైతులకు నష్టపరిహారం కానివ్వండి, మొంతా తుఫాను బాధితులకి ఏ నష్టపరిహారం అందలేదు. వాళ్ళు పబ్లిసిటీకి ఇచ్చే ప్రయారిటీ మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను. అంటే మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందడం కంటే కూడా మన లోకేష్ గారు వరల్డ్ కప్, విమెన్ వరల్డ్ కప్ దగ్గరుండి గెలిపించారు, ఇది ఇంపార్టెంట్ కదా. ఇంకొకటి ఆయన లేకపోతే ఓడిపోయే వాళ్ళం కదా. అది కూడా ప్రచారం చేశారు వాళ్ళు, మహిళల క్రికెటర్ వీళ్ళ స్ఫూర్తి. కప్ ఇంపార్టెంట్ కదా మనకి. ఇంకోటి చూడండి, టెక్నాలజీ కనిపెట్టిందే నేను అని చెప్పుకునే చంద్రబాబు గారు
ఈ రోజున చిన్న వ్యాపారి కూడా టెక్నాలజీని వాడుకొని జూమ్ మీటింగ్లు వీటిలో ఇన్వెస్టర్స్తో మాట్లాడుకొని మినిమం ఇంట్రెస్ట్ ఉంటే కలవటానికి మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నారు. రైట్. అమెరికా వెళ్తారు, దుబాయ్ వెళ్తారు, యుఏ వెళ్తారు. వీళ్ళు చక్కెరలు కొడతానికి వెళ్తున్నారా లేదు షికారులకు వెళ్తున్నారా, వెళ్ళి ఏం సాధించారు? ఈ టెక్నాలజీ వాడి ముందే ఎంక్వైరీ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాడని వెళ్ళి కలవచ్చు కదా. రైట్. ఓకే సార్.